హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ ఆమని. వెల్కమ్ టు ఆమనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బగారా రైస్, మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి మొగ్గలు, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్లాసున్నర బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ మరుగుతుండగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వాటర్ లేకుండా తీసుకుని ఆ రైస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి రైస్ అంతా బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత రైస్ కొంచెం దగ్గరకు అవుతుంది. అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఒకసారి రైస్ అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మటన్ తొందరగా ఉడుకుతుంది. ఇలా కడిగి తీసుకున్న మటన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. తరువాత మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, మొగ్గలు, దాల్చిన చెక్క, ఇలాచి, అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా 15 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కూరను కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కూర అడుగంటుతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి తేలుతుంది. ఈ విధంగా గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే బగారా రైస్, మటన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.